హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కాసలా వ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఒరిజినల్ అమౌంట్ ఇచ్చాడు, న్యూ అమౌంట్ ఇచ్చాడు, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ ఇచ్చాడు, యారోస్ ఇచ్చాడు. ఏది ఇంక్రీజ్ అయితే ఆ యారోకి రౌండ్ చేయాలి. ఇక్కడ పర్సంటేజ్ చేంజ్, ఎంత పర్సంటేజ్ చేంజ్ అయిందో అక్కడ రాయాలి. ఆ పర్సంటేజ్ డిపెండ్ చేసుకొని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ మనం యారో మార్క్కి రౌండ్ చేయాలి. ఓకే, 6.3 to 3.78 ఏంటిది ఒరిజినల్ అమౌంట్ అండ్ న్యూ అమౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3.78 అనే న్యూ అమౌంట్ నుంచి మన ఒరిజినల్ అమౌంట్ 6.3 తీసివేయాలి. అదేవిధంగా డివైడ్ బై 6.3 ఇంటూ పర్సంటేజ్ కదా ఇంటూ 100. సో ఇక్కడ చూడండి 3.78 మైనస్ 6.3, సో 6.30. సో అదేవిధంగా 3.78 మైనస్ చేద్దాం. సో క్యారీ 10 minus 8 is equal to ఇక్కడ 2 ఉంటుంది. సో ఇక్కడ నుంచి 10 తీసుకుంటాం. 12 minus 7 is equal to 5. ఓకే, ఇక్కడ 5 ఉంటుంది. 5 minus 3 equal to 2. సో యాక్చువల్గా ఇక్కడ 6.3, 3.78 మైనస్ 6.3 అంటే 6.3 అనేది మైనస్ ఉంది. సో వచ్చిన వాల్యూకి మనం మైనస్ వాల్యూగా తీసుకోవాలి. మైనస్ 2.52 బై 6.3 ఇంటూ 100. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 63 అనుకోండి, దీన్ని పాయింట్ తీసేసి 63 2 జా 3 జా 6, 6 2 జా 12. సో నియర్ వాల్యూ లేదు, 3లో కూడా అంత రాదనేసి సో 63 ఇంటూ 3, 3 3 జా 9, 3 6 జా 18. సో నియర్ కూడా లేదు. అదేవిధంగా 63 ఇంటూ 4, సో 4 3 జా 12, 4 6 జా 24, 24 ప్లస్ 1 25. సో 6.3 0 తీసుకుందాం పాయింట్ గురించి. 0.4 63 ఇంటూ 4 ఈక్వల్ 2.252. 6.3 కాబట్టి ఇక్కడ 0.4. సో ఫైనల్లీ 0.4 ఇంటూ 100%. సో 2 ఇక్కడ చూద్దాం, 100 ఇంటూ 0.3 0.44. ఓకే, 0 0 4 4 1 4. సో 0 ఇంటూ 0, 0 ఇంటూ 0, 0 ఇంటూ 1 0. సో 4 0 0. 1 పాయింట్ తర్వాత 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ 1 ప్లేస్ తర్వాత. సో ఆన్సర్ ఈస్ 40%. సో ఇక్కడ 40% మైనస్ 40% కాబట్టి డిక్రీజింగ్. సో మైనస్ 40%. ఆన్సర్ ఈస్ minus 40%. Please subscribe Prasad Kasla Vlogs for more videos, for more math tricks and tips. Please support to me. Thank you.